హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా మనకి పెద్దదిగానే ముఖ్యమైనదిగానే కనిపిస్తుంది, అవునా? అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారం అవుతాయి, కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరతాయి. అందువల్ల మనం డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అలాంటి డబ్బుకు ఇబ్బంది అనేది రాకుండా ఉండాలంటే మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకితభావంతో కూడిన పూజ మరియు అభిషేకాలు మాత్రమే కాదండి, కొన్ని అలవాట్లను కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి అలవాట్లను మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డబ్బుకు ఇబ్బంది అనేది వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోనే ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ రోజు కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకున్నట్లయితే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళడం అనేది జరగదు. అలాగే దీపారాధనతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. ఇక కొంతమందికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. అయితే కొన్ని నియమాలు పాటించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉండేలాగా మీరు చేసుకోవచ్చు. ముందుగా మనం విడిచిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ చిరాకుగా పాడేయకూడదు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం కూడా అస్సలు బట్టలు ఉతకకూడదండి. అలాగే రాత్రిపూట బట్టలు ఉతకడం కూడా అశుభమని మన పెద్దలు చెబుతారు. రాత్రి బట్టలు ఉతకడం కన్నా పగలు ఉతకడం మంచిది. అలాగే బట్టలు వాషింగ్ మిషన్లో కూడా రాత్రిపూట వేయడం అంత మంచిది కాదు. పగటిపూట వేసుకుని వాష్ చేసుకుంటేనే అన్నిటికీ శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు మనం తడికాళ్లతో పడుకోవడం కూడా మంచిది కాదు. అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే మనం పిల్లలకి తలకి కొబ్బరి నూనె రాసినప్పుడు ఒకరికి రాసి అదే చేత్తో మరొకరికి రాసినా అస్సలు మంచిది కాదు. ఇటువంటి చిన్న నియమాలు పాటించి ఆ తల్లి అనుగ్రహాన్ని మన మీద ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.